విమానం ప్రయాణంలో ఉన్న సమయంలో ఇంధనం అయిపోతే ఏం చేస్తారో మీకు తెలుసా? అయితే విమానం జర్నీ ప్రారంభానికి ముందే ప్రయాణానికి సరిపడా ఇంధనాన్ని నింపుకుంటారు. ఉదాహరణకు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటే 200 కిలోమీటర్లకు సరిపడా ఇంధనాన్ని ఫిల్ చేస్తారు. ఒకవేళ వాతావరణం అనుకూలించక ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఇంధనాన్ని నింపుతారు. అలాగే విమానంలో మ్యాండేటరీ ఫ్యూయల్ ఉంటుంది. ఇది చివరి అరగంటకు సరిపోతుంది. ఇక విమానానికి సంబంధించి వచ్చే మరో సందేహం, ఫ్లైట్ జర్నీ సమయంలో కిటికీలు పగిలిపోతే ఎలా అని. సాధారణంగా విమానం కిటికీలను పాలికార్బోనేట్ తో తయారు చేస్తారు. వీటిని గట్టిగా పిడికిలతో బాదిన పగలవు. అత్యంత వేగంగా వెళ్తున్నప్పుడు కలిగే ఒత్తిడి, గాలి, ఎండ, వానను తట్టుకునేలా ఈ అద్దాలను తయారు చేస్తారు. మరోటి ఏంటంటే విమానం టైర్లను విమానం 200 సార్లు ల్యాండ్ అయిన ప్రతిసారి మారుస్తుంటారు. దీనికి కారణం విమానం ల్యాండ్ అయిన ప్రతిసారి రన్వే పై 700 గ్రాముల రబ్బర్ అతుక్కుపోతుంది. రన్వే పై నల్లటి చారలు పడడానికి కారణం ఇదే. అయితే రోడ్డుతో పోల్చితే విమాన ప్రయాణమే క్షేమమని గణాంకాలు చెబుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం రోడ్డు మార్గంలో 140 ప్రయాణాలకు ఓ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అదే గగనతలంలో 5 లక్షల విమాన ప్రయాణాలకు ఒకసారి మాత్రమే ప్రమాదం పొంచి ఉంటుంది.